నాకు ఈ నోట్లు అక్కడ దొరికాయండి, ఎవరో చెప్పారనుకో వాళ్ళకి ఇచ్చేస్తానన్నమాట. నావి నావి కాదు నావి అబ్బే మీరు కూడా ఆ పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యుల్లాగా తయారయ్యారు కదా, అక్కడ స్పీకర్ కూడా ఇలాగే నోట్లు దొరికితే పాకిస్తాన్ పార్లమెంట్ లోని సభ్యులు ఏంటన్నారో మీరు కూడా ఒకసారి చూసేయండి. పాకిస్తాన్ పార్లమెంటు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ మధ్య పాక్ పార్లమెంట్ లో వింత సంఘటనలు జరుగుతున్నాయి. ఆ దేశ జాతీయ అసెంబ్లీలోకి మొన్న మధ్య గాడిద ఎంటర్ అయిపోయి కలకలం రేపితే ఇప్పుడేమో ఆ పార్లమెంట్ సభ్యులే మరీ కకృతిగా ప్రవర్తించి సోషల్ మీడియాలో తెగ గుర్తింపు తెచ్చేసుకుంటున్నారు. సభలో నేలపై పడిన డబ్బును చూపించి ఎవరిది అని స్పీకర్ అడిగారు. తమదే అంటూ ఏకంగా 12 మంది ఎంపీలు చేతులెత్తారు. ఈ వీడియో క్లిప్పు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పాక్ జాతీయ అసెంబ్లీ హాల్లోని నేలపై 5,000 రూపాయల విలువైన 10 కరెన్సీ నోట్లు కనిపించాయి. సభ్యుల నిజాయితీని పరీక్షించాలని స్పీకరు అయాజ్ సాదిక్ అనుకున్నారు. ఆ నోట్లని చేతిలో పట్టుకుని పైకెత్తి చూపించారు. నేలపై పడ్డ ఈ డబ్బు ఎవరిది అని ఆయన అడిగారు. అయితే ఆ డబ్బు తమదంటూ సుమారు 12 మంది ఎంపీలు వెంటనే చేతులు పైకెత్తారు. ఇది చూసి స్పీకర్తో పాటు సభలోని మిగతా సభ్యులు నవ్వుకున్నారు. 10 నోట్లు ఉన్నాయి, కానీ 12 మంది యజమానులు అంటూ స్పీకరు సెటైర్ వేసేశారు. ఈ కామెడీ సీన్ తర్వాత సమావేశాలకి కొంతసేపు బ్రేక్ వేసేశారు. ఆ డబ్బు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఎంపీ మొహమ్మద్ ఇక్బాల్ అఫ్రీదీగా తేలింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం నుంచి ఆయన తీసుకున్నారు. పాక్ ఎంపీల తీరుపై ఆ దేశానికి చెందిన నెటిజన్లు మండిపడ్డారు. మరి ఎంత కకృతేంట్రా బాబు అని కామెంట్స్ చేస్తున్నారు.